గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ లాంటి డైరెక్షన్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడే ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా మధ్యలో ఏర్పడిన కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట జరగండికి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. వినాయక చవితి రోజు ఈ సినిమా నుండి రెండవ పాట అతి త్వరలోనే విడుదల చేయబోతున్నామంటూ ఒక ప్రకటన కూడా వెలువడింది. 2 రోజుల క్రితమే ఈ పాటకి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేయగా నేడు పూర్తిస్థాయి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. రా మచ్చా మచ్చా అంటూ సాగే ఈ పాట సినిమాలో రామ్ చరణ్ పరిచయ పాటగా ఉంటుందట. సాధారణంగా మనకి ఏ పాట అయినా విన్నా మొదటిసారి నచ్చేయదు, కనీసం 2-3 సార్లు అయినా వినాల్సిందే. కానీ ఈ పాటని విన్న మొదటిసారే ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. పిక్చరైజేషన్ లో శంకర్ మార్క్ కనిపించింది. ఇక రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ పాట కోసం వివిధ రాష్ట్రాల నుండి అనేక సాంస్కృతిక నృత్య కళాకారుల్ని కూడా తీసుకొచ్చారట. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. అలాగే ఈ పాటలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా ఎర్రతువ్వా తలకి చుట్టుకుని మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విడుదల రోజు హంగామా చేసినట్టుగా చూపించారు. ఒక్కసారిగా పాట మధ్యలో చిరంజీవి కటౌట్ కి పూలమాలలు వేసిన ఫోటో చూడగానే ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురయ్యారు. కేవలం కంటెంట్ నేపథ్యంలోనే కాదు, ఈ సినిమాని ఫ్యాన్స్ అభిరుచికి తగ్గట్టుగా కూడా తెరకెక్కించారు అనేది ఈ లిరికల్ వీడియోని చూసిన తర్వాత ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఈ పాట మొదటి పాట కంటే పెద్దగా హిట్ అయ్యేలా కనిపిస్తుంది. డాన్స్ స్టెప్పులు కూడా చూసేందుకు చాలా సింపుల్ గా గ్రేస్ గా ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ దంచి కొడుతున్నారని కూడా అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. ఇక మరి ఈ పాట ఏ రేంజ్ లోకి వెళ్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా మేకర్స్ దసరా కానుకగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట.